హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 6. ఇది జరిగి 1 ఇయర్ పైనే అయ్యింది. అప్పటి నుంచి తన జీవితం మరీ దారుణంగా మారిపోయింది. ధరణి తిరిగిపోతూ అని, ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని, వాళ్ళ పరువు తీసినా నేను మంచిదాన్ని కాబట్టి ఇంట్లో ఉంచుకున్నానని ఆ కాంతం వీధి మొత్తం సాటింపు చేసేది. ధరణి బయటకు వస్తే ఆ వీధి వాళ్ళు సూటిపూటి మాటలు అనేవాళ్ళు. వీటన్నిటికీ కారణం నేనే కనుక తనని హైదరాబాద్కి తీసుకెళ్ళకపోతే ఇలా అయ్యేది కాదు అని, రోజు ఈ నరకం అనిపించేది కాదు అని తన తల బాదుకొని ఏడుస్తూ ఉంటుంది స్వాతి ఏడవకు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్తాడు వినయ్. నేను అదే కోరుకుంటాను వినయ్, కానీ అర్థం చేసుకొని తనని మంచి జీవితం ఇచ్చేవాడు వస్తాడా అని అడుగుతుంది స్వాతి. వస్తాడు, లేకపోతే మనం వెతికి తనని పెళ్లి చేద్దాం, అంతేగాని నువ్వు ఇలా ఏడిస్తే వీక్ అయిపోతే నువ్వెలా అయిపోతావని నీ ఫ్రెండ్ జీవితం ఎలా మంచిగా చేస్తావని ప్రేమగా చెప్తాడు వినయ్. సరే నేను ఏడవను అంటుంది. అలా వాళ్ళిద్దరు హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడికి ధరణి పని పూర్తి చేసుకొని లంచ్ టైంకి ఇంటికి వస్తుంది. రాగానే హాల్లో సోఫాలో కూర్చొని ఉంటాడు గిరి. వాడిని చూడగానే భయంతో వణికిపోతూ ఉంటుంది. గిరి మాత్రం తన కోరికలు నమిలి మింగేసేలా చూస్తాడు. ధరణి భయంగా వాడి చూపుల నుంచి తప్పించుకుని గదికి వెళ్ళిపోతుంది. గిరి కాంతం తమ్ముడు. వాడికి 5 వైన్ షాపులు ఉన్నాయి. వాడంత చెడ్డ మనిషి ఉండడు. వాడి పెళ్ళం వాడు పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. గిరి ఎప్పటి నుంచో ధరణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. వాళ్ళ అక్కకి చెప్తే చేస్తాను, దాని పేరు మీద ఉన్న పొలం నా పేరు మీద రాగానే అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అని చెప్తుంది. ధరణి నుండి పెళ్లి చేసుకోవడానికి గోత కూడా నక్కలా ఎదురు చూస్తూ ఉంటాడు. హాల్లో ఉన్న తమ్ముడిని చూసి ఏరా ఎప్పుడొచ్చావు అని అప్పుడే బయట నుండి వచ్చిన కాంతం అడుగుతుంది. ఇవన్నీ తర్వాత దానికి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని కోపంగా అడుగుతాడు గిరి. నువ్వు కోపం తెచ్చుకోకు, నీకు దానికిచ్చి పెళ్లి చేసే టైం వచ్చిందని చెబుతుంది. అలాగే అక్క అని సంతోషంగా అంటాడు. సరే భోజనం చేద్దాం రా అని పిలుస్తుంది. రూమ్లోకి వెళ్ళిన ధరణి బాబుకు మెడిసిన్ ఇచ్చి నిద్రపుచ్చి గిరి గురించి భయపడుతూ ఆలోచిస్తుంది. వస్తే ధరణి మాకు భోజనం వడ్డించు అన్న కాంతం పిలుపుతో ఉలిక్కిపడి బయటకు వచ్చి వాళ్ళకు భోజనం వడ్డిస్తుంది. గిరిని చూసి భయపడుతూ గిరి కోపంగా ధరణి వైపు చూస్తూ ఇంకెన్ని రోజులు తప్పించుకుంటావు, ఎప్పటికైనా నా చేతులు నడగాల్సిందే అని మనసులో అనుకుంటాడు. ధరణి వాళ్ళు తిన్న తర్వాత అవన్నీ క్లీన్ చేసి తను తిని లోపలికి వెళ్ళిపోయింది. గిరి కాసేపు కాంతంతో మాట్లాడి వెళ్ళిపోతాడు. స్వాతి సాయంత్రం ధరణిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. స్వాతి రావడం చూసిన కాంతం మళ్ళీ ఏం వెలగ పెట్టడానికి వచ్చింది అని మనసులో అనుకుంటుంది. అంటే ధరణితో మాట్లాడడానికి వచ్చాను, ఉందా అని అడుగుతుంది స్వాతి. ఉండక ఎక్కడికి పోతుంది, లోపల ఉంది వెళ్ళు అని విసుక్కుంటూ చెప్తుంది. కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా, అలా మాడు ముఖం పెట్టుకొని చెప్పడం ఏంటి అని చిరాకుగా ధరణి దగ్గరకు వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే ధరణి బాబుతో ఆడుతూ కనిపిస్తుంది. స్వాతి రావడం చూసి ఏంటే నా మీద కోపం పోయిందా, ఇలా వచ్చావు? నీ మీద నాకెందుకు కోపమే, నా వల్లే ఇలా నీ జీవితం అయిందని బాధ తప్ప నాకు ఇంకేం లేదు అని అంటుంది. ఇప్పుడు నా జీవితానికే బాగానే ఉంది, నా కొడుకుతో నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు అదే విషయం తలుచుకుని బాధపడకు అంటుంది. అంటే ఏంటే నువ్వు జీవితాంతం ఇలానే ఉండిపోతావా? నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో, ఇంకా ఆపు, నాలాంటి దాన్ని లైఫ్లోకి తెచ్చి ఎవరు రారు, వచ్చినా నేను ఆహ్వానించలేను, నన్ను వదిలేయి అని కొంచెం కోపంగా చెప్తుంది. నేను వదలను, నీకు పెళ్లి చేస్తా, లేకపోతే జీవితాంతం నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. స్వాతి ఆగు, విను అని ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది స్వాతి. ఇదంతా బయట నుండి విని కాంతం అనుకున్నా ఇది ఇలాంటి ఏదో తెచ్చినా నెత్తి మీద పెడుతుందని, ఇది నేను జరగనివ్వను అని తన తమ్ముడిని ఫోన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.